పోచంపాడు ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4,800 కోట్లతో ప్రాజెక్టు మొదలు పెట్టామని తెలిపారు. 6 నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని సూచించారు. బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాల్లో 2,12,000 ఎకరాల నీళ్ళు ఇవ్వటానికి పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ప్యాకేజ్ 2021-21A కింద మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది 4,800 కోట్లతోటి మొదలుపెట్టబడి ఇప్పటికే దీంట్లో 70% వర్క్స్ అయిపోయినాయి అధ్యక్ష. 3,300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగానే మిగిలి ఉన్నది. అది తొందరలోనే కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష, ఈ ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్ అంటారు దీన్ని. ఇది మా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్, వేల్పూరు, కమ్మరిపల్లి, మోర్తాడ్ మండలాలకు సంబంధించి 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జక్రాన్పల్లి మండలం 28,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి 6,000 ఎకరాలు, మెట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి 12,000 ఎకరాలు. 80% వర్క్స్ పూర్తి అయిపోయినాయి అధ్యక్ష. హెడ్ వర్క్స్ అయిపోయినాయి, పంపోజులు అయిపోయినాయి, మెయిన్ డిస్ట్రిబ్యూటరీ లైన్ కూడా అయిపోయింది, మెయిన్ లైన్ అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ లైన్స్ వేయాలి. పైపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేస్తే అయిపోతుంది. ఒక 20% వర్క్ చేస్తే అయిపోతుంది. దీనికి ఫండ్స్ కూడా ఇబ్బంది లేదు, బ్యాంక్ టైఅప్ ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని, ఇరిగేషన్ శాఖ మంత్రివర్గం కోరుతా ఉన్నా, వేగవంతం చేసి ఇది కంప్లీట్ చేస్తే 1,25,000 ఎకరాలకు 6 నెలల్లో నీళ్ళు ఇచ్చే ఏర్పాటు వస్తుంది అధ్యక్ష. నేను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచే ఇంకొక లిఫ్ట్ చిట్టాపూర్, ఫతేపూర్, సిరిబిరాల్ లిఫ్ట్ అని 150 కోట్లతో 9,274 ఎకరాలకు మొదలైన పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే దీంట్లో బాల్కొండ నియోజకవర్గంలో చిట్టాపూరు, శ్రీరాంపూరు, బాల్కొండ ఇది 60 కోట్లతోటి 3,474 ఎకరాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఫతేపూరు, సుర్బిరియాలు 90 కోట్లతోటి 5,470 ఎకరాలు. మొత్తంగా 9,274 ఎకరాలకు ఇది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కొద్దిగా వేగవంతం చేయించి దీన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి వారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ.